ఎందుకు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మన మీద పడిపోతున్నాడో తెలుసా? మన మీద ఎందుకు విరుచుకుపడుతుందో తెలుసా? అసలు యుద్ధము ప్రారంభమైంది, గొడవ ప్రారంభమైంది దేవుని పిల్లల దగ్గరండి. దేవుడు తన సింహాసనాన్ని, తన పరలోకాన్ని నీకివ్వను, నా పిల్లలకు ఇస్తాననేసరికి, ఇంతకాలం సేవ చేస్తున్న మాకు నీ పరలోకాన్ని, నీ సింహాసనాన్ని ఇవ్వవా? నీ పిల్లలకు ఇస్తావా? ఎలా ఇస్తావో నేను చూస్తానని చెప్పి, నాకు దక్కని పరలోకం నీ పిల్లలకు దక్కనివ్వను అని మనకు విరోధంగా మారి మన మీదకు గర్జించు సింహం వలె దూకుతున్నాడండి. నాకు దక్కనిది నీ పిల్లలకు దక్కనిస్తానా? నెవర్ అనుకుందండి. అది దక్కనివ్వను. నువ్వు ఏ పిల్లల కోసం అయితే సింహాసనాన్ని సిద్ధపరిచావో, ఏ పిల్లల కోసం అయితే పరలోకాన్ని సిద్ధపరిచావో, ఆ పిల్లలని నీకు కాకుండా చేస్తాను, పరలోకానికి రానివ్వకుండా చేస్తాను అని ఏం చేసిందట? నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతుందండి.